కాకినాడ జగన్నాథపురంలో వేంచేసి ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో స్వామివారి కళ్యాణం మంగళవారం రాత్రి కన్నుల పండుగగా నిర్వహించారు. ఈ సందర్భంగా తెల్లవారుజాము నుంచి భక్తులు దర్శనాలు చేసుకున్నారు. రాత్రి 7 గంటలకు కళ్యాణ క్రతువు ప్రారంభించారు. కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి పాల్గొనేందుకు రాగా ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ జగన్నాథం విజయ్ కుమార్ ఆలయ అర్చకులు ఘనస్వాగతం పలికారు. స్వామివారి కళ్యాణంలో ఎమ్మెల్యే పాల్గొని దర్శించుకున్నారు. భక్తులు గోవిందనామాలతో ఆలయ ప్రాంగణం మారుమోగింది. ఈ సందర్భంగా ధర్మకర్తల మండలి చైర్మన్ జగన్నాథం విజయ్ కుమార్ మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్తల మండలి సభ్యులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు జగన్నాథపురం వెంకటేశ్వర స్వామి గుడిలో కళ్యాణం రావడం జరిగింది. చాలా అద్భుతంగా జరుగుతుంది కళ్యాణం ఇక్కడ ప్రతి సంవత్సరం. ప్రతి సంవత్సరం రావడం ఆనవాయి. ఈ సంవత్సరం కూడా అలాగే రావడం జరిగింది. పెద్ద ఎత్తున భక్తులందరూ పాల్గొన్నారు. మాఘమాసంలో వెంకటేశ్వర స్వామి కళ్యాణాన్ని ఇంత వైభవంగా చేస్తున్నటువంటి వెంకటేశ్వర స్వామి జగన్నాథపురం ఆలయ కమిటీ ప్రెసిడెంట్ గారు విజయ్ గారు, అదే సభ్యులందరికీ కూడా పేరు పేరున ప్రత్యేకమైన అభినందనలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ప్రజలు సంతోషకరంగా ఉండేలాగా ప్రజలకి సకల సౌకర్యాలతో కళ్యాణాన్ని తిలకించే ఏర్పాట్లు కూడా కమిటీ పెద్దలు చేశారు. కనుక వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో అందరూ కూడా బాగుండాలి, అభివృద్ధిలో రావాలని మనస్ఫూర్తి కోరు. ప్రతి సంవత్సరం మాకు అలీషా గారు పంటనిస్తారు తెప్పోత్సవానికి. అలాగే ఈసారి కూడా ఆయన తెప్పోత్సవానికి పోయిన సంవత్సరం కన్నా ఇంకా కూడా పెద్ద పంట ఇచ్చారు మాకు. అది కూడా చాలా వైభవంగా జరుగుతుందనేసి ఆశిస్తున్నాను. అలాగే మరి ఈరోజు ఈ కళ్యాణానికి విచ్చేసిన మా ఎమ్మెల్యే గారికి, అలాగే దీప్తి గారికి అందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఇదే కాకుండా నాకు ఈ చైర్మన్ పోస్ట్ ఇచ్చినందుకు, అలాగే మా కమిటీ సభ్యులను అందరినీ కూడా ఒక మంచి టీం, మంచి కోఆపరేటివ్ టీమ్గా మా ఎమ్మెల్యే గారు మాకు ఇచ్చినందుకు ముందుగా మా ఎమ్మెల్యే గారికి చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. ఎందుకంటే మంచి టీం ఇచ్చారు. అందరూ కూడా ఐకమత్యంగా చేయడం వల్ల ఎంత వైభవంగా జరుగుతుంది. ప్రతి కార్యక్రమం మేము అంటే సుమారు సంవత్సరం అవుతుంది. ఈ సంవత్సరం నుండి ఏ కార్యక్రమం నిలబెట్టినా భక్తులకు ఖాళీ ఉండట్లేదు, అంత రద్దీగా ఉంది. గతంలో మీరు ముక్కోటి ఏకాదశి కూడా చూశారు. సుమారు దర్శనానికే 3 నుండి 4 గంటలు పట్టింది సమయం. అలాగే ఇక్కడ నుండి ఈ 1 టౌన్ పోలీస్ స్టేషన్ అంటే అంత జనాలు ఎక్కువ వచ్చారు. అలాగే ఇంకా ఈ వెంకటేశ్వర స్వామి కోరుకుంటే మొక్కులు కూడా చక్కగా తీరుతాయి. అందరూ కూడా వచ్చి జగన్నాథపురం వెంకటేశ్వర స్వామిని మీరు ఒకసారి వచ్చి మీ కోరికలను దండం పెట్టుకొని మీ కోరికలు తప్పకుండా నెరవేరుస్తారు. అందరికీ నమస్తే.